అందరికీ జై భీమ్. మనం ప్రస్తుతం మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాలకొండపురం గ్రామంలో దళితులైన చంద్రన్న ఇంటి దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ జూను 18వ తేదీ నాడు ఈ గ్రామం పైన పోలీసులు ఒక సైడ్ అభియాన్ చేశారు. జూన్ 5వ తేదీ నాడు నిర్మల్ జిల్లా బైంసా పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించిన విచారణ పేరుతోటి వచ్చిన బైంసా పోలీసులు మఫ్టీలో రావడం జరిగింది. మఫ్టీలో వచ్చి ఈ చంద్రన్న కొడుకు సురేష్ దోస్తు అయిన కార్తిక్ను ఈ గ్రామానికి తీసుకొని వచ్చి పెట్రోల్ కావాలి అని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకు కార్తిక్తో ఫోన్ చేయించి స్నేహితులు వచ్చినని చెప్పి సురేష్ పెట్రోల్ ఇవ్వడానికి పెట్రోల్ ఇప్పించడానికి బస్టాండ్కు పోగానే దొంగల ముఠ పడ్డట్టు మొత్తము 19 ఏళ్ల యువకుడు ఎలక్ట్రిసిటీ పనిచేస్తాడు. ఈ ఎలక్ట్రిసిటీ పనిచేసే యువకు పైన మఫ్టీలో ఉన్న పోలీసులు విపరీతంగా దాడి చేసి కొట్టి ఆయనను చేస్తుంటే ఆయన వామిటింగ్ చేసుకొని దొడ్డికి పోయి మూత్రం పోయి ఆ భయంతో ఈ బస్టాండ్ పక్కనే దళితవాడ ఉంటుంది కొండాపూర్లో. వాళ్ళ ఇంటికి వస్తున్న సందర్భంలో అలా పెద్దనాన్న సంజీవ్ కలిసినప్పుడు ఆ పెద్దబాబు నన్ను ఎవరో కొడుతున్నారు, ఇట్లా పెట్రోల్ తీసుకురామని చెప్తే విషయం తెలియగానే కుటుంబ సభ్యులందరూ లేచిపోయి ఆ బస్టాండ్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. వీళ్ళు వెళ్ళడంతో అసలు పోలీసులు అని వీళ్ళకి తెలియదు. మఫ్టీలో వచ్చిండ్రు, గుండాల్లాగా వచ్చిండ్రు, రౌడీలాగా దొంగల్లాగా వచ్చిండ్రు. దొంగలు అనుకొని వాళ్ళను పోయి పట్టుకొని మా అబ్బాయిని ఎందుకు కొట్టినామని నిలదీస్తూ ఉంటే వీళ్ళ మీద కూడా కొట్టేందుకు ప్రయత్నం చేసిర్రు. చివరికి ఒక అతను దొరకబట్టుకోవడంతో అప్పుడు ఆ మఫ్టీలో వచ్చిన పోలీసులు ఓపెన్ అయ్యి మేము పోలీసులమని చెప్పి ఒక ఐడి కార్డు వీళ్ళకి చూపించారు. ఐడి కార్డు చూపించగానే వెంటనే వీళ్ళు పోలీసులని నమ్మి గ్రామ మాజీ సర్పంచ్ గారి బాలనర్స్ గారికి అప్పచెప్పి చేగుంట పోలీసులకు సమాచారం ఇచ్చారు. చేగుంట పోలీసులకు సమాచారం ఇస్తే చేగుంట పోలీసులు విచారణ చేయకుండా ఏకపక్షంగా ఎలాంటి విచారణ చేయకుండా దళిత వాడ మీద పడి తమ దౌర్జన్యాన్ని అకృత్యాన్ని కొనసాగిస్తూ లాఠీ చార్జ్ చేశారు. అసలు వాళ్ళు ఎవరు, మా గ్రామానికి ఎందుకు వచ్చిర్రు, మా గ్రామ దళిత యువకుడిని ఎందుకు కొట్టిండ్రు అని నిలేస్తే సమాధానం చెప్పకుండా మీరు మమ్మల్ని అడ్డుకుంటారా అని చేగుంట పోలీసులు రెచ్చిపోయి ఇక్కడికి వచ్చిన కొంతమంది పోలీసులు ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ చైతన్య రెడ్డి తన బలగాలతోటి వచ్చి దళిత వాడ మీద దాడి చేసి దౌర్జన్యం చేసి ఎదురొచ్చిన అందరి మీద కొట్టాడు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను తన రెడ్డి అహంకారంతో తన చేతిలో లాఠీ ఉందని చెప్పి దౌర్జన్యానికి పాల్పడి చివరికి పోలీసుల మీదనే ఈ దళిత కుటుంబం దాడి చేసిందని చెప్పి ఒక తప్పుడు కేసును నమోదు చేసి 8 మంది మీద తప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ 8 మందిలో ఈ కేసు నమోదైన ఒక వృద్ధుడైన చంద్రన్న తండ్రి మైసయ్య 25 ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. తను 24వ తేదీ నాడు గుండెపోటుతోటి మైసయ్య గారు చనిపోయారు. అంటే పోలీసుల అకృత్యము ఎట్లా ఉందో మనకు అర్థమవుతున్న సందర్భం ఉంది. ఒక మహిళను చూడకుండా చంద్రయ్య గారి భార్య వజ్రను ఒక మహిళను అరెస్ట్ చేయాలంటే పోలీసుల చట్ట ప్రకారము మహిళా పోలీసులు రావాలి. కానీ మహిళా పోలీసులు రాకుండా మగ పోలీసులే ఒక దళిత మహిళను వెంట్రుకలు పట్టుకొని జుట్టు పట్టుకొని గుంజుకుంటా జీపులో ఎక్కించుకొని ఒక దౌర్జన్యానికి ఇవాళ చేగుంట పోలీసులు పాల్పడ్డారు. ఈ పాల్పడ్డ మొత్తం సంఘటనలో బైంసా పోలీసులు దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కూడా రెడీ ఇక్కడ వీడియో తీస్తున్న ఒక యువతి పైన కూడా ఈ సురేష్ వాళ్ళ సిస్టర్ అనే యువతి పైన కూడా తప్పుడు కేసు పెట్టి తమ నోటికి ఎట్లస్తే అట్లా పోలీస్ భాషను మాట్లాడిన సందర్భం మనకి ఇవాళ ఈ విచారణలో తేల్తా ఉంది. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత ఎస్ఐ చైతన్య రెడ్డి తన కుల అహంకారంతో మీరు ఇంకా మారరు, మాలామాదిగలు మీరు ఇంకా మారరు, మీ రీతి పోదని చెప్పి తన అహంకారాన్ని ప్రదర్శించినట్టు ఇవాళ ఈ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మేము ఈ జిల్లా ఎస్పీకి కోరుతా ఉన్నాం, జిల్లా ఎస్పీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక మఫ్టీలో వచ్చి ఒక దొంగల్లాగా వచ్చి పోలీసులాగా వస్తే ప్రజలు పోలీసులు గుర్తుపడతారు. సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరైతే మఫ్టీలో తెల్లటి దుస్తులు వచ్చి విచారణ పేరుతో వచ్చి దాడి చేస్తారో
వాళ్ళను నేరస్తులుగా కూడా చిత్రీకరించాలని చెప్పి కోరుతుంది. పంజాబ్ లో పోలీసులు ఇట్నే దాడి చేస్తే సుప్రీంకోర్టు ఒక సైట్ చేసింది. సుప్రీంకోర్టులో ఆ పంజాబ్ సంబంధించిన డీసీపీ మీద కూడా ఇప్పుడు కేసు నడుస్తా ఉంది. ఆ డీసీపీ పోయి కోర్టులో వేసి ఇది కేసు తప్పుడు కేసు అని చెప్తే తెల్ల దుస్తుల్లో మట్టి దుస్తుల్లో నువ్వు పోయి విచారణ పేరుతోటి వాళ్ళని వేధించినావు కాబట్టి నువ్వు ఈ కేసును విచారణ ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళ సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. పోలీసులకు ఎవడిచ్చాడు? చట్టం ఇచ్చిందా? నిజంగానే సురేష్ తప్పు చేసిన అనుకుంటే, సురేష్ ఆ అమ్మాయిని కిడ్నాప్ వ్యవహారంలో ఉంటే చట్ట ప్రకారం నువ్వు విచారించి నీ పోలీస్ స్టేషన్ పిలిపించి లేదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి విచారించి ఆయన నేను కేసు పెట్టుకుంటావా ఇంకోటి పెట్టుకోవాల్సి ఉండే. కానీ ఇవన్నీ ఏం లేకుండా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అమ్మాయి తరపులోకి వెళ్ళి డబ్బులు తీసుకొని ఇంత దురాఘాతానికి భైంసా పోలీసులు సమాచారం. భైంసా పోలీసులు చేగుంట పోలీసు పరిధిలోకి వచ్చినప్పుడు కూడా చేగుంట పోలీసులకు తెలవకపోవడం సిగ్గుచేటు. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకో పోలీస్ స్టేషన్ వచ్చే వాళ్ళు విచారణ పేరుతో వస్తే కనీసం సమాచారం ఇవ్వాలి. సమాచారం గ్రామస్తులు ఇచ్చారు, సమాచారం సర్పంచ్ ఇచ్చాడు. మా ఊరి మీద దాడి చేసిర్రు, ఇట్లా మా పిల్లల్ని కొడతా ఉన్నారు, మేము అడ్డుకుంటే మమ్మల్ని కొడుతున్నారు, తీరా పోలీస్ కార్డు చూపించారని చెప్తే పోలీసులు అని చెప్పిన తర్వాత మేము ఆగిపోయి ఎవరైతే దుండగుల పేరుతోటి పోలీసులు వచ్చిరో ఆ పోలీసును గ్రామ సర్పంచ్కి అప్పచెప్పడం మీరు చేసిన నేరమా? వీళ్ళు గ్రామ సర్పంచ్కి పోలీసులు అప్పచెప్తారు, మఫ్టీ పోలీసును అప్పచెప్తే వాళ్ళను దావకాన తీసుకో పేరుతోటి అర్ధరాత్రి హంగామా సృష్టించారు. చైతన్య రెడ్డి ఖబర్దార్, నువ్వు అనుకుంటావు పోలీసులు నీ చేతిలో నువ్వు ఎస్ఐవి, ఆఫ్టర్ నువ్వు ఎస్ఐ మాత్రమే, కానీ